ఒక్క కార్యకర్త అయినా, ఒక చిన్న నాయకుడైనా, గ్రామ నాయకుడైనా, ఎవరైనా కూడా వాళ్ళకు చీమ కుట్టిన పొయ్యి వాళ్ళందరినీ సంప్రదించి వాళ్ళందరినీ ఓదార్చి వాళ్ళని కాపాడుకునే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఉన్నది, ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి ఉన్నది. అంతే తప్ప మీలాగా చేతులు దులుపుకొని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి పోలీసు వ్యవస్థనంతా వాడుకొని నిందితులందరినీ మీ ఇళ్లలో పెట్టుకొని, పోలీసు వాళ్ళందరినీ కూడా దేశం అంతా తెప్పి నిందితులంతా మాత్రం మీ ఇళ్లలో పెట్టుకొని కాపాడుకునే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు. అందుకొరకే మేము మళ్ళీ అర్జెంటుగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. మాకు ఈ శ్రీధర్ రెడ్డి కేసులో తప్పకుండా నిధులను అరెస్ట్ చేయాలి. అవసరం అనుకుంటే సిట్ని పెట్టైనా ఈ ఇన్వెస్టిగేషన్ జరపాలి. అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంతాన్ని, అచ్చంపేట ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలి. సమస్యాత్మక గ్రామాలు ఆల్రెడీ డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. సమస్యాత్మక గ్రామాల్లో తప్పకుండా పర్మనెంట్ పోలీసు పికెట్లు పెట్టాలి. ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రేరేపించే ఎవరైనా వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించాలి. అదేవిధంగా మరి ఎవరైతే పోలీసు అధికారులు ఈ కాంగ్రెస్ పార్టీ నేతలతోని కుమ్మక్కై పక్షపాత వ్యవహారంతోని లేకపోతే ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారు, వాళ్ళని అర్జెంటుగా సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెట్టాలి. అవసరం అనుకుంటే వాళ్ళని డిపార్ట్మెంట్ నుంచి డిస్మిస్ చేయాలి. అప్పుడే ఈ ఫ్యాక్షనిజం అనే ఫ్యాక్షనిజం అనేది సంస్కృతి మన దగ్గర రాకుండా పోతుంది. నిజంగా తెలంగాణలో ఎక్కడ కూడా ఈ సంస్కృతి లేదు. కేవలం జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గం ఆ నాగర్ కర్నూలు జిల్లాలోనే ఈ సంస్కృతి అనేది కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రాయలసీమకు బార్డర్లో ఉండే అలంపూరు, గద్వాలలో కూడా ఈ సంస్కృతి లేదు. ఇవాళ మంత్రి గారు ప్రత్యేకించి తన ప్రత్యర్థులందరినీ కూడా, రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా ఈ ప్రపంచ పటం నుంచి రూపుమాపడం కోసం, తన దందాలు యథేచ్ఛగా నడవడం కోసం, తన అధికారం అట్లనే పర్మనెంట్గా ఉండడం కోసం అందరిని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. ఆ ఏరియాను భ్రష్టు పట్టించాలని చూస్తున్నాడు. ఈ ప్రాంతానికి లేని సంస్కృతి, ఈ తెలంగాణ ప్రాంతానికి లేని సంస్కృతిని తీసుకొస్తున్నారు. నిజానికి కేసీఆర్ గారు ఒకప్పుడు ఎండిపోయిన తెలంగాణ, బంజరుగా మారిన తెలంగాణను, పడావుబడ్డ తెలంగాణను రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో ఎత్తిపోతల పథకాలు పెట్టి, పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఆ విధంగా ఎన్నో ఎత్తిపోతల పథకాలు పెట్టి నీళ్లను బారిస్తే ఇలా కృష్ణారావు గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత జిల్లా, సిగ్గుపడాలి, సొంత జిల్లాలో రక్తపు టేరులు బారిస్తున్నారు. ఒకవైపేమో కేసీఆర్ గారు నీళ్లు బారిచ్చి సశశ్యామలంగా ప్రయత్నం చేయాలని చూసినారు. ఇలా జూపల్లి కృష్ణారావు గారు, రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి అండ్ ముఖ్యమంత్రి అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలా రక్తపు టేరులు పారిస్తున్నారు. 3వ మర్డర్ ఇది. దిస్ ఈజ్ ద 3rd మర్డర్ ఆఫ్టర్ ఎలక్షన్స్. ఎన్నో అటాక్స్, ఒక్క దగ్గర కూడా అరెస్ట్ జరగలేదు. దేర్ ఈజ్ నో ప్రివెంటివ్ యాక్షన్. మరి ఏం చేస్తున్నట్టు పోలీసులు? నిజానికి మంత్రి అందరూ పోలీసు అధికారులను పిలిపించి, అందరూ మరి ఉన్నతాధికారులను పిలిపించి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిందితులు దొరకాలి, ఈ నిందితులు బయట తిరగడానికి వీల్లేదు అని చెప్తే నిందితులు బయట తిరుగుతారా? కామన్ సెన్స్. మీరు 2-3 శాఖలకు మంత్రిగా పనిచేశారు కృష్ణారావు గారు. మీకు ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకపోవడం నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఉల్టా మీరు ఎంత అసభ్యకరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఒక మినిస్టర్ మాట్లాడాల్సిన భాష మీది కాదు. బేవకూఫ్ అంటున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అది గాంధీ భవన్లో మీరు రేవంత్ రెడ్డి అదే భాష మాట్లాడుతున్నారు, మీరు అదే భాష మాట్లాడుతున్నారు. ఇంకా కింద మీరు మాట్లాడే భాష బట్టే మీ కార్యకర్తలు దాని నుంచి స్ఫూర్తి తీసుకొని ఇలా మరి అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నది. మరి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టాలరేట్ చేయము. తప్పకుండా మీ గూండాగిరిని అడ్డుకుంటాం. మరి భారత రాష్ట్ర సమితి ఎట్టి పరిస్థితులు కూడా కార్యకర్తలకు ప్రాణాలను కాపాడుకుంటుంది, శాంతి భద్రతను కూడా కాపాడుకుంటుంది. ఆ పరిస్థితి ఇలా మీరు తీసుకొచ్చిండ్రు. ఇక్కడ జరిగే ప్రతి మర్డర్కు, ప్రతి దాడికి జూపల్లి కృష్ణారావు, హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మీరు నైతిక బాధ్యత వహించాలని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.